హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే మనం ఒక కమర్షియల్ హైవే ప్రాపర్టీని అయితే ఈ రోజైతే మీ ముందుకు తీసుకొచ్చామండి. మన కమర్షియల్ హైవే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ నగర్ హైవేకి అయితే మన ఈ ఓపెన్ కమర్షియల్ ప్లాట్ అయితే వస్తుందండి. మన ఈ ఓపెన్ కమర్షియల్ ప్లాట్ కొలతలు చూసుకున్నట్టయితే వెడల్పు 120, లోతు వచ్చేసరికి 60 వస్తుందండి. టోటల్ గా 100 అంకణాల కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అండి. మన కమర్షియల్ ప్లాట్ కి ఎదురుగా వచ్చేసరికి హైవేకి ముందు మనకి ఓపెన్ స్పేస్ అయితే కూడా మన ప్లాట్ కి ఎదురుగా ఉంటుందండి. అదే విధంగా మన ఓపెన్ కమర్షియల్ ప్లాట్ లో అపార్ట్మెంట్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఏవైనా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంటల్ పర్పస్ గా కానీ అదే విధంగా సేలింగ్ కానీ దేనికైనా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చెన్నై నుంచి విజయవాడ హైవేకి అయితే ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవే కానుకొని మన కమర్షియల్ 100 అంకణాల ప్రాపర్టీ అయితే ఉందండి. మన కమర్షియల్ ప్రాపర్టీ దగ్గర నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 కిలోమీటర్లు వస్తుందండి. అదే చిల్డ్రన్స్ పార్క్ అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. అదే రైల్వే స్టేషన్ అయితే 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అదే సింహపురి హాస్పిటల్ అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉందండి. అదే బాలాజీ నగర్ అయితే 800 మీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉందండి. మన కమర్షియల్ ఓపెన్ ప్లాట్ లో వాటర్ చూసుకున్నట్టయితే మనకి 40 అడుగుల్లో అయితే స్వీట్ వాటర్ పడుతుందండి. వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదే విధంగా మన 100 అంకణాల కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి క్లియర్ టైటిల్ అండి, పక్కా రిజిస్టర్ అండి. క్లియర్ టైటిల్ స్పాట్ లోనే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. అదే మన ప్లాట్ కమర్షియల్ ప్లాట్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారు ఎవరైనా కూడా కింద అయితే మీకు నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే నన్ను సంప్రదించండి. డీటెయిల్స్ అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను. ప్రైస్ కూడా ఒక రీజనబుల్ ప్రైస్ అయితే చేస్తామండి. వెంటనే అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేయడం జరుగుతుంది. అదే విధంగా మన కమర్షియల్ ప్లాట్ లో పెట్రోల్ బంక్ కావచ్చు, అదే అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అదే అమ్మడానికి కావచ్చు, కట్టి మనమే రెంట్కి ఇవ్వడానికి కావచ్చు, దేనికైనా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. మన వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ ఇంకా మాకు దొరుకుతుంది. ఇంకా మన కొత్త వెంచర్స్ తో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.